వాస్తవానికి బ్రహ్మకు తేడైంది నాయన అన్నాడంట. ఒక విద్యార్థి లేచి, సార్ మీరు చెప్పేది వాస్తవే కానీ మేము వింటున్నాం అనుకున్నది మీ బ్రహ్మ సార్ అనే బ్రహ్మలు ఎవరైతే లేరు కదా నాయన, ఒకసారి గట్టిగా చేయడప్పా. ఓకే, బాబు సార్ చెప్తేన పోతాని, నరసింహ సార్ చెప్తేన పోతాని, సుబ్బారావు సార్ చెప్తేన పోతాని, రకరకాల లీడర్లు చెప్తేన పోతాని రాకుతున్నావు. 15,000 16,000 ఇచ్చి బండి బుక్ చేస్తా అనుకున్నావు. అధ్యక్ష నీకు అట్లా అర్థమైందా? దామోదర్ సెట్ సార్ కిరాణం పెట్టుకున్నాడు, నా ఇంట్లో బియ్యం అయిపోయినాయి. నేను కొనుక్కుంటే దామోదర్ సార్కి ఏడ లాభం పోతుందని కొనకపోతే ఎవరికి ఎడకపోతుంది? నాకు అనుకోండి ఎవరికి వాళ్ళు, మాకు అనుకుంటే పని అయితే. అర్థమైందా? నీ ప్లేస్లోకి ఎవరన్నా వస్తారు. నీవు ఎప్పుడు స్పాన్సర్ అయినా నీ సీనియర్కి వచ్చేది వస్తుంది, ఇప్పుడు బుక్ చేస్తే నీకు వచ్చేది వస్తుంది, టీం వస్తుంది అని చెప్తున్నా. ఇక్కడ అర్థమైందా సార్? ఇంతగానో చెప్తున్నావు ఎందుకు సార్? నాకు ఈ వ్యాపారం 2-3 నిమిషాల్లో క్లోజ్ చేస్తా. ఓకేనా? రైట్. ఎందుకు సార్ నాకు ఈ వ్యాపారం, నేను ఎందుకు చేస్తున్నానో చెప్తా, మీరు ఎందుకు చేయాలో క్లారిటీ వస్తుంది. చాలామందికి చాలా రకాల కళలు, కోరికలు, డ్రీమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి డిఫరెంట్ డ్రీమ్స్ ఉండవచ్చు. అందరికి ఉండే కామన్ కోరికలు కూర్చోండి సార్, చిన్న ఇల్లున్న వాళ్ళకు పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుండే. కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకండి చెప్పాలి, సొంత ఇల్లు అంటే బాగుంటుండే. రెండోది కారు ఉంటే బాగుంటుంది. లోపల ఉంటుంది కానీ చెప్పుకోరు. కారు ఎంతమందికి ఉందండి? కారు కావాలని కోరిక ఎంతమందికి ఉందండి? కొన్ని చేతులు లేస్తలేవు, లేపుతారు ఇప్పుడు. ఈరోజు ఒక స్పెషల్ డే, ప్రపంచ వివాహ దినోత్సవం. ఓకే, అయితే రెడీ అయిన తర్వాత బండి మీద బయలుదేరితే సీన్ రివర్స్ అవుతుంది. నేను తప్ప నా భార్యను అందరూ చూస్తారు, నా భార్యను తప్ప నేను అందరిని చూస్తా. ఇదే కారు ఉంటే ఇట్లా తిప్పుకుంటే ఇట్లా పోతే కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. నీకు శాతనైతే 1000 జతలు చేయి, హోండా సిటీ కారు ఫ్రీగా గిఫ్ట్ వస్తుంది మిత్రం. చిన్న లాజిక్ కారు కావాలి, అప్పీల్ కావాలి. ఇక్కడ మూడవది లేడీస్కి అయితే బంగారం ఉంటుందా మేడం? ఏం మాట మాట్లాడుతున్నాం సార్ అంటారు. ఓకే, ఉంటుంది ఖచ్చితంగా. ఒప్పుకోకపోయినా 3 కోరికలు ప్రతి మనిషికి ఉంటాయి, సహజమే. ఈ కోరికలు మనకు నెరవేరాలంటే ఏం కావాలి సార్? చెప్పాలి. డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనకు తెలిసిన మార్గాలు ఏంటివంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే వస్తుందని తెలుసు, ఒక ఆప్షన్. ఏదన్నా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తే వస్తుందని తెలుసు, రెండో ఆప్షన్. మూడోది ప్రొఫెషనల్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్. స్టార్టింగ్ జీతం 15,000 రూపాయల నుంచి నెలకు 30,000 రూపాయలు వస్తున్నాయి అనుకుందాం. దీనిలో నుంచే కదా కరెంటు బిల్లు, పాల బిల్లు, పేపర్ బిల్లు, రూము రెంటు, పిల్లల ఫీజులు, మధ్యలో పెళ్లిళ్ళు, పేరంటాలన్నీ పోతే నెల వచ్చేసరికి ఎంత మిగులుతాయి? ఎంత మిగిలొచ్చు సార్ చెప్పాలి. నిన్న మొన్న కర్నూలులో ఒక మీటింగ్ చేస్తాం, మిత్రులు లేచి సార్ 30,000కి వెళ్ళి 10,000 మిగులుతాయి సార్ అన్నాడు. పెళ్ళి అయిందా ఆయన? కాలేదు. అయితే అర్థమవుతుంది, కూర్చోవచ్చు. ఎవరికి సరిపోతలేవంట, సరిపెట్టుకుంటున్నారు. నెల వచ్చేసరికి ఏం జరుగుతుందంటే జీతాలు ప్లస్ జీవితాలు = అప్పులు. నిజమా కాదా? చూసి మురవాలి, చెప్పుకోనేడు వాలి. కూర్చోండి బాబు సార్. వచ్చే నెల ఏమైనా అద్భుతాలు అవుతాయంటే అదే కరెంటు బిల్లు, అదే పాల బిల్లు, అదే పేపర్ బిల్లు. హెల్త్ బాగాలేకపోతే ఎక్స్ట్రా ఏమైనా యాడ్ కూడా అవుతుంది. పెట్రోల్ అయితే యాడ్ చేయలే. మీకు ఎప్పుడన్నా వచ్చిందో లేదో ఆలోచన నాకైతే వచ్చింది సార్. అరే నేను పుట్టిందే కరెంటు బిల్లు, పాల బిల్లు, పేపర్ బిల్లులు కట్టడానికే పుట్టిన్నా. ఏదో పొడవాలని పోతున్నా. పొద్దున్నే లేచి నెల వచ్చేసరికి జీతాలు ప్లస్ జీవితాలు ఇచ్చుకుంటే అప్పులు అవుతున్నాయి. వచ్చే నెల అట్లా, అట్టొచ్చే నెల అట్లా, అట్టొచ్చే నెల కూడా అట్లా. జీవితాంతం ఇట్లా అయికుంటూ పోతే నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? పని మార్చితేనే కదా నాకు ఫలితాలు మారుతాయి. పాత పని చేస్తే పాతది రిజల్ట్, కొత్త పని చేస్తే కొత్త రిజల్ట్. దిశ మారితేనే దశ మారుతుంది. పిల్లలు ఎగ్జామ్స్కి పోయేటప్పుడు కామన్ సెన్స్ అండి, 2 పెన్నులు పెట్టుకోపోతారు. ఒకటి వడకపోతే ఇంకోటి వడాలని.
ఇంట్లో 2 సిలిండర్లు ఉంటాయి, ఏ టైం ఏమవుతుందో చెప్పలేమని. చిన్న చిన్న దాంట్లకే డబల్ ఆలోచిస్తుంటే డబల్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తే తప్పేంటి? 20 లక్షలు పెట్టి నువ్వు కారు కొన్నావు, ప్రాణం ఉందా కారుకు? లేదు. ప్రాణం లేని కారుకే ఏ టైం ఏమవుతుందో చెప్పలేమని దూరదృష్టితో టైర్ పెడుతుండే, ఇంకా స్టెప్ని. ప్రాణం లేని దానికి అంత ఆలోచిస్తుంటే ప్రాణం ఉన్న నీకు ప్రాణం మీద ఆధారపడ్డ ఫ్యామిలీ కోసం ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచిస్తే ఏం తప్పు ఉందని గుర్తు చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేద్దాం. 40,000 నాకు జీతం వస్తుండే, ఈ 40,000 జీతానికే నా ఎంత తోపు ఎవడు లేడని నా పేరు ఎవడన్నా వెట్టి పిలిస్తే మెడ మీదనే తిరిగి చూసేది. చాలా మంది అదే బిల్డప్లు బయట. ఇంటెంకి వాళ్ళని చూస్తారు, ఇంటి ముందర చూస్తారు, వీళ్ళిద్దరికంటే నేనే బెటర్ ఉండడానికి ఖుషి అవుతారు. సొసైటీ అట్లా అలవాటు చేసింది. పొట్టిగా ఉన్నోడు పొడువుగా కొట్టాలంటే తనకంటే బుడ్డ వాళ్ళ జత కొట్టమని. ఏమి లేనంతో పోల్చుకుంటారు, వీళ్ళకంటే నేనే గ్రేట్ అనుకుంటారు. మేము అట్లా అనుకుంటలేం. ఉన్నది ఒకటే జిందగీ, మళ్ళా ఈ మానవ జన్మ రాదు. నా వంశవృక్షంలోనే నాకంటే ఎకనామికల్ ఎదిగిన మొగోడు ఎవడు ఉండకూడదన్న కసితోటి పనిచేస్తున్నాం మిత్రమా. ఈరోజు ఇక్కడ జీతాలు ప్లస్ జీవితాలు ఇచ్చుకొని టప్పులే అయికుంటూ పోతే అనుకున్న ఇల్లు రాదు, కారు రాదు, బంగారం కొనలేం. కలలుగానే ఉంటున్నాయి. కాంప్రమైజ్ లైఫ్. ఈ కాంప్రమైజ్ లైఫ్ వద్దు. కలర్ఫుల్ బతకాలంటే ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రమా. జీతాలు ప్లస్ జీవితాలు ఎదుర్కొని తప్పు. అయితే అనుకున్న ఇల్లు రాదు, కారు రాదు, బంగారం లేదు. మీరు గట్టిగా క్లాప్స్. నేను బిజినెస్ లోకి వచ్చి చేసి చూడండి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి ఇంటర్వ్యూకి వెళ్తారంట, జాబ్ల కోసం అని చెప్పేసి. ఉదయం 10 గంటలకు పిలుస్తారంట. 10 గంటలకు పిలిచి రాత్రి 10 గంటల వరకు ఒక్క క్వశ్చన్ ఎవరిని అడగారంట. ఒక 100 మంది వచ్చింటారు. అందరూ ఏ వస్తలేదా, అయ్యేది కానీ పోయేది కదా అని వెళ్ళిపోతారు, ఎవరు పట్టించుకుంటలేరని. లాస్ట్కి 5 మంది కూర్చున్నారంట. ఓనర్ వచ్చి యు ఆర్ సెలెక్టెడ్ అన్నారంట. మమ్మల్ని ఏం అడగలేవు, ఎందుకు సార్ అని ఒక అతను క్వశ్చన్ అడిగితే, ఎవరైతే ఓపికతో ఉంటారో వాళ్ళే నాకు కావాలని చెప్పింది. ఓపికతో ఉంటే కావకపోతే మధ్యలో పోతే వర్కౌట్ కాదు. అర్థమైందా? 2-3 నిమిషాల్లో క్లోజ్ చేస్తా, ఎక్కువ టైం తీసుకోండి నేను. ఓకే రైట్. ఇక్కడ మొత్తం ఇక్కడ మా సార్ స్పీడ్ ఎక్కువ. కూర్చో సార్ అంటే ఇక్కడ కూర్చో సార్ అంటే కూర్చో బాబు సార్ కూర్చో, నేను చెప్తా. పోలీస్ కదా, ఎందుకు బాధలు సత్య అని పేరు పెట్టావు, దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టలేదమ్మా ఈ కోచన కొడుకులు అని గట్టిగా ఇక్కడ చాలా మందికి. నేను బిజినెస్ స్టార్ట్ చేసి 37 నెలలు అవుతుంది. 37 నెలల కాలంలో కల్వకుర్తి అనే ఒక ప్రాంతంలో 60 లక్షలు పెట్టి సింగిల్ చెక్ తోటి ఇల్లు కట్టాను ఈ వ్యాపారం ద్వారా. 60 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నా. ఐ లవ్ ADMS అని ఇంటి మీద బోర్డు కూడా పెట్టుకున్నా. ఎందుకు ఇంత గొప్ప చెప్తున్నానంటే, ఒకప్పుడు ఇల్లు లేదు మా పరిస్థితి. బిజినెస్ రాకముందు మట్టి విద్య, ఫ్యాను లేదు. ఫ్యాను లేని మా పరిస్థితిలో నుంచి ఏసీని పెట్టే స్థితికి తీసుకొచ్చిందంటే ADMS ఎంత దమ్ముందో గుర్తించాలి. రెండోది కారు, బ్రీజా కారు తీసుకున్నా. ఫస్ట్ I20 కారు, తర్వాత మార్చారు బ్రీజా కారు. రీసెంట్గా 52 లక్షల కారు, ఫార్చునర్ కారు బుక్ చేయడం జరిగింది. ఏప్రిల్ 11th రోజు మా బాబు బర్త్డే. ఆ రోజు నేను తీసుకోబోతున్నా ఈ బిజినెస్.
ఎందుకు ఇంత గొప్ప చెప్తున్నానంటే, ఒకప్పుడు టూ వీలర్కు పెట్రోల్కు పైసలు లేని పరిస్థితి నాది. 20-30 రూపాయలు కూడా పైసలు లేవు. ఆ పరిస్థితి 2006లో తీసుకున్నా. నా మిత్రులు ఎవరైనా తీసుకోకపోతే కొంత మిగిలించుకొని వస్తే ఎక్కడైనా నెల్లు వచ్చేమని చాలా సఫర్ అయిన బాధపడ్డ రోజులు ఉన్నాయి. పెట్రోల్కి 20 రూపాయలు లేని 50 రూపాయలు లేని వ్యక్తిని 52 లక్షలు పెట్టి ఫార్చునర్ కారు బుక్ చేసే పరిస్థితికి వచ్చిందంటే ADMS ఎంత దమ్ముందో గుర్తించాలని చెప్తున్నా. నా గొప్పతనం ఏం లేదు. బంగారం పెళ్ళైన కొత్తలో నా భార్య ఒక మంచి ఫంక్షన్ జరుగుతుందంటే ఫంక్షన్కి వస్తలేదు. ఎందుకు వస్తలేదని గొడవ అయ్యింది. నువ్వేదో పోటుగాడు పొడుస్తావా అని చెప్పేసి మా వాళ్ళు లక్షలు కట్నం ఇచ్చి నీకు అప్పచెప్పారు. నాకు నీవేమో ఉన్న బంగారం తీసుకుపోయి బ్యాంకులో కుదబెడుతుంది. ఆ ఫంక్షన్కు మా ఆడపడుచులు వస్తారు, చెల్లెళ్ళు అక్కలు అందరూ వస్తారు. ఏం మెడల్ వేసుకొని రావాలి అన్నప్పుడు చాలా రకాలుగా బాధలు పడ్డాం. భార్య భర్తలు కొట్లాట సంగతి పెళ్ళి అయిన వాళ్ళకి తెలుస్తుంది. మా మొత్తం చెప్పలేదు కదా. అయితే మొత్తం ఎలాంటి పరిస్థితుల్లో భగవంతుడా భార్య దగ్గర బాధలు పడే పరిస్థితి ఎందుకు తెచ్చిన, ఒక్క ఛాయిస్ అని అనుకున్న టైంలో ఈ బిజినెస్ ద్వారా 37 నెలల్లో 25 తులాల బంగారం చేపించడం జరిగింది. 25 తులాలు పెద్ద కిక్కిస్తలేదు. ఆ రోజు తిట్టిన మాటలే గుర్తొస్తున్నాయి. మర్చిపోతుంది, మనం తీసిన మర్చిస్తాం. మందన్న తెలిస్తే మర్చిపోతాం, మన భార్య తింటే మర్చిపోతాం. ఇది ఒకటే ఛాయిస్ పెట్టుకున్న 3 సంవత్సరాలు ఆగు, 100 తులాలు చేపిస్తా. ఏ ఫంక్షన్ తీసుకుపోయిన చంద్రబాబు తయారు చేసుకొని పోతాయి చెప్పిరా. అర్థమైందా? రాయల్ ఎన్ఫీల్డ్ చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. 2,97,000 నెట్ అమౌంట్ పెట్టి తీసుకోవడం జరిగింది. 4 కార్లు కొన్నా. మహబూబ్ నగర్ లో 1,50,00,000 పెట్టి ఇల్లు కడుతున్నా. చాలా మంది అన్నారు ఆల్రెడీ ఇల్లు ఉంది, ప్లాట్లు ఉన్నాయి, బంగారం ఉంది, ల్యాండ్ కొనొచ్చు కదా అంటే ఇంత తొందర ఎందుకు అన్నారు. తొందర నీకు లేకపోవచ్చు, నాకుంది ఆ తొందర. చిన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ఎక్కిరించి ఎగతాళి చేసి ఇన్సల్ట్ చేసిన చాలా మంది ఉన్నారు. నా సక్సెస్ చూడకుండా ఎక్కడ చచ్చిపోతారేమన్నా కసితోటి ఆలోచించేది. నేనేమనుకున్నా, ఆ మ్యారేజ్ డే 15 తారీఖు మే 15 తారీఖు ఆ రోజు గృహప్రవేశం పెట్టారు. ఆ రోజు ఎందుకు పెట్టారంటే అన్ని బాగానే నచ్చినాయి, ఇల్లు బాగలేదని మా అత్తగారు అడిగిపోతున్నారు. పిల్లనియాలని కిక్కి ఇవ్వాలి కదా, అందుకే ఆ రోజు పెట్టారు. ఆ రోజు ఫంక్షన్ ఉంటుంది మిత్రమా, 5,000 మందితోటి గృహప్రవేశం ఉంటుంది. ఓన్లీ ADMS ఫ్యామిలీ మెంబర్స్ 3,000 మంది వస్తారు ప్రతి రాష్ట్రం నుంచి. 250 కార్ల పార్కింగ్ ఉంటుంది. ఎట్లుంటుంది తేలిపోయి రౌడీస్తాం. గొప్ప అని చెప్తలేను, నాకు దొరికిన ADMS అనే అవకాశాన్ని 100% వాడుకోవడం వల్ల ఆ అద్భుతం జరిగింది. నాకున్న ఛాయిస్ నీకు కూడా ఉందని గుర్తు చేస్తున్నా. నాకు 6 నెలలు బట్టి 37 నెలలు పట్టింటది సక్సెస్ రావడానికి. ఇదే సక్సెస్ నీకు రావడానికి 6 నెలలు సరిపోతుంది అని చెప్తున్నా. ఎట్లా పాసిబుల్ అవుతుందంటే, నేను స్టార్ట్ చేసిన కొత్తలో ఎక్కడో హెడ్ ఆఫీస్ ఉండేది బెంగళూరులో. చూపెట్టుకోవడానికి ఒక వెహికల్ లేదు, షోరూమ్ లేదు, ఫైనాన్స్ లేదు. మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి చూస్తే ఏం చూసి నమ్మాలన్నప్పుడు ఆన్సరే లేదు. నా దగ్గర ఉన్నది ఒకటే ఆన్సర్. ఈరోజు ADMS అనే సంస్థనే కాదు, టోటల్ ఎలక్ట్రిక్ రంగాన్ని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షితమని ఢిల్లీ వివిధ ప్రాంతాలలో సరి సంఖ్య వెహికల్ ఒక రోజు, బేస్ సంఖ్య వెహికల్ ఒక రోజు నడిపిస్తున్నారు. 2 వెహికల్ ఒకే రోజు వస్తే పొల్యూషన్ ఎక్కువ అవుతుందని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ప్రొడక్ట్ ఎంచుకున్న జనాలు ఎదురు చూసేదాన్ని మార్కెటింగ్ చేయలేకపోతున్నా. కంపెనీ స్టార్టింగ్ ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చరర్ నిలబడ్డాను కాబట్టి ఈరోజు మీ ముందర సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడ్డాను. ఈరోజు మాకు చెప్పడానికి రాదు. ఎట్లా సార్ అంటే, మీకు చెప్పడానికి వచ్చి మీ ఇన్కమ్ స్టార్ట్ అయ్యి టీమ్ సెట్ అయ్యేంత వరకు మీ సీనియర్ మీకు సపోర్ట్ చేస్తాడు. కలిసి సక్సెస్ అయిదామని చెప్తున్నా. అందరం పోయేది గమనించండి, అందరం పోయేది హైదరాబాదే. మేము 7 గంటల ట్రైన్ ఎక్కినాం, మీరు 8 గంటల ట్రైన్ ఎక్కుతున్నారు. ఇది మాకు ఇంటే చేంజ్ వేరే. ఓకేనా? ఈ బిజినెస్ లో సార్
మీరు సీనియర్ కదా, మీరు ముందు అయింటారు కదా, మేము ఇప్పుడే వస్తున్నామంటే ఈ నెట్వర్క్ లో ముందున్నోడు ముందు పోడు మిత్రమా, దమ్మున్నోడు ముందు పోతాడు. సినిమాలు ఉన్నది కదా, ఎప్పుడు వచ్చినాం అన్నది కాదయ్యన్నా, పుల్లోడు దిగిందా లేదా. నేను జైన్ అయ్యి నాకంటే ఎక్కువ తీసుకుంటున్న డబ్బులు వచ్చిన మనోడు సార్ సర్పంచ్ 7,50,000 కట్టేదాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి, ఒకటే డిసైడ్ అయినా నేను పడే బాధ నా ఫ్యామిలీలో ఎవరు పడకూడదన్న ఒక కసితోటి వ్యాపారం ప్రారంభించాం. రెండో రీజన్, రోజు రోజు ఖర్చులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయి సార్? ఖర్చులతో పాటు ఇన్కమ్ కూడా పెంచుకుందామా, ఇబ్బందులు పడితే ఇట్లే ఉందామా? చెప్పాలి. పెంచుకోవాలంటే నీ చేతిలో నా చేతిలో ఏమైనా ఉందా? ఓల్డ్ ఒక సామెత ఉందంట, ఎగిరెగిరి తెచ్చిన అదే కూలి, ఎదురకుండా తెచ్చిన అదే కూలి. బయట నీ పర్ఫార్మెన్స్ ఎంత చూపెట్టినా, బయట నీ బాస్ ఎంత కేటాయిస్తాడో అంతే వస్తుంది జీతం, అంతకు మించి ₹1 ఎక్కువ రాదు. ఈ వ్యాపారంలో ఎంత చూపెట్టుకుంటే అంత వస్తుంది. అసలు ఆ ఖర్చులు ఎట్లా పెరుగుతాయో తెలిస్తే కదా నేను పెంచుకోవాలన్నా వద్దన్న ఆలోచన చేస్తావు. నేను చేసిన సర్వే కాదు, ప్రపంచ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేశారు. సర్వేలో సత్యాలు తెచ్చుకున్నాక నిజం చెప్తున్న మిత్రమా, రాత్రి పూట నిద్ర పడతలేదు. ఏంటా సర్వే? ఒక సామాన్య మానవులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు బతకాలంటే ఎన్ని డబ్బులు ఉంటే సరిపోతాయి? మనం పుట్టక ముందు ఒక సర్వే చేశారు, ప్రజెంట్ ఒకటి సర్వే చేశారు, ఫ్యూచర్ గురించి సర్వే ఇప్పుడే చేశారు. ఏంటా సర్వే? 1940వ సంవత్సరంలో ఒక ఫ్యామిలీ బతకాలంటే అప్పట్లో నెలకు ₹10 ఉంటే సరిపోయేదంట. బట్ట పొట్ట తిండి, రోటీ కపడా మకాన్. మనం పుట్టలేము, మనకు తెలియదు. ఇదే కుటుంబం 1960లో బతకాలంటే ఓ ఇంటి ఖర్చు ₹100 అయిందంట. ఇదైతేనే వాళ్ళ మన పెద్దలు చెప్పేవాళ్ళు ₹100 వస్తే అక్కడ సమయం మంచిగా వచ్చేదని. ఇదే కుటుంబం 1980లో బతకాలంటే ఓ ఇంటి ఖర్చు ₹1000 అయిందంట. 2000 లెక్కల ప్రకారం తీసుకుంటే 10,000 లేని ఏ సంసారాలు సాగుతలేవు. వాస్తవా కాదా? 10,000 లేని కుటుంబాలు, 10,000 లేని ఫ్యామిలీలు కూడా బతుకుతున్నాయి కదా సార్ అనొచ్చు. ఎన్ని బాధలు అనుభవిస్తూ బతుకుతున్నారో చుట్టుపక్కల చూస్తే అర్థమవుతుంది మిత్రమా. ఇక్కడ 40కి 60కి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది సార్? 20 సంవత్సరాల గ్యాప్ లో ఒక 0 పెరిగింది. 60కి 80కి 20 ఏళ్ళు గ్యాప్ ఉంది, ఇంకో 0 పెరిగింది. 80కి 2000కి 20 ఏళ్ళు గ్యాప్ ఉంది, ఇంకో 0 పెరిగింది. నిజమా అబద్ధమా? భాష సార్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు నిజమా అబద్ధమా? నిజమే. ఇదే లెక్క ప్రకారం 2020కి 20 ఏళ్ల గ్యాప్ లో ఒక 0 పెరిగితే ఎంత అవుతుంది సార్? ₹1,00,000. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా పెరుగుతుంది. నేను పెంచుతున్న 0 చాలా నాకు పెట్టే రూపాయి ఉన్నది ₹2 కావాల్సిందే, లేదంటే ఆర్థిక మాన్యం చాలా దెబ్బతింటది. ఇక్కడ కూర్చున్నలో మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మిత్రమా, నెలకు నేను ₹1,00,000 సంపాదిస్తున్నా అంటే బిజినెస్ మీకు వద్దు సార్, వెళ్ళిపోవని చెప్తా. వస్తలేవంటే ఒక అవకాశం వచ్చింది, వాడుకుంటే తప్పేముందని ఓ మిత్రునిగా సలహా ఇస్తున్నా. ఈ ఒక సామాన్య మానవులకే, మిడిల్ క్లాస్ వాళ్ళకే, మధ్యతరగతి వాళ్ళకే బతకాలంటే ఈ రోజుల్లో నెలకు లక్షల్లో ఖర్చు వస్తుంటే మాలాగా లగ్జరీగా బతికే వాళ్ళ బతుకులకు ఎంత కావాలనే ఆలోచనలు వచ్చి ప్రపంచ ధనికులకే అర్థమై పనికి వల్ల ఈగోలు ఉంటే పక్కకు పెట్టి సిగ్గుపడకుండా మొహమాటలు లేకుండా కరోనా వచ్చి నాకు పాఠం కాదు గుణపాఠాన్ని నేర్పింది. ఏ టైం ఏమవుతుందో చెప్పలేమని గంటకు 90 కోట్లు, హలో గురు, గంటకు 90 కోట్లు సంపాదించే అంబానికి అర్థమై ఏ టైం ఏమవుతుందో చెప్పలేమని ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమని కొత్తిమీర కట్టలు, కోడిగుడ్లు, రిలయన్స్ ప్రెస్ అండ్ రిలయన్స్ కూరగాయలు నమ్ముతున్నాడు. టాటా తనకి ఏం తక్కువైందండి? స్వర్గదీవుడు గట్టిగా క్లాస్ ఇద్దామని నీళ్ళ బ్యాంకుల ద్వారా, ఉప్పు బ్యాంకుల ద్వారా, గుండు పిల్లల ద్వారా సంపాదిస్తుంటే ఒకటే ఇన్కమ్ మీద నీవు ఎందుకు డిపెండ్ అవుతున్నావు? సీనియర్ స్టార్స్, క్రికెట్ స్టార్స్ కోట్లు వచ్చినా కూడా అడిషనల్ ఇన్కమ్ కోసమని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఒక కోటీశ్వరుడే ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచిస్తుంటే నువ్వు నేను ఆలోచిస్తే తప్పేంటి? మహేష్ బాబు ఉన్నాడు, థమ్స్అప్ దాగి గుటమిన్కి వెళ్ళి ఆ గుటమిన్కి దుక్కుతాడు. మన నాగితే దుక్కుతామా? పచ్చవద్దం అది. ఐశ్వర్య రాయి ఉంది, నా శరీర సౌందర్యం 1,00,000 అంటది. 1,00,000 వాడి
ఉందా? అబద్ధాలు చెప్పి లక్షల కోట్లు సంపాదించడానికి వాళ్ళే సిగ్గుపడతలేనప్పుడు పచ్చి నిజాలు చెప్తూ నీవు ప్రజలుడైతూ నీ అనుకునే మిత్రులు ఎంతో మంది ఆర్థికంగా అల్లాడిపోతుంటే అవకాశం ఇచ్చి ఆదుకుంటే తప్పే ఉందని క్వశ్చన్ చేస్తున్నా మిత్రమా. మీ బిజినెస్ నువ్వు తప్పించుకోవచ్చు, నేను తప్పించుకోవచ్చు, ఎవరైనా చేస్తారు, నో ప్రాబ్లం. నీవేం పని చేయకపోయినా 2040 ఈ రోజు ఎంత 2025 2040 సంవత్సరం వస్తుందా రాదా? వస్తుంది. 20 ఏళ్ళు ముందరికి పోతే నీ ఇన్కమ్ ఎంత పెరగాలి? 10 లక్షలు కావాలి. నిజంగా నీవు చేసే పనిలో 10 లక్షలు వచ్చేటట్లుంటే అదే పని చేసుకో. వస్తలేదంటే ఒక అవకాశం వచ్చింది, వాడుకో. అదృష్టం అనేది ఒకటేసారి తలుపు దొరుకుతుందంట, దురదృష్టం అనేది తలుపు తీసే వరకు దొరకనే ఉంటుందంట. ఇప్పటికే ఇంటర్వ్యూలు అయిపోయింది, ఎప్పుడు తీద్దాం అనుకుంటున్నావు చెప్పు అంటున్నా. తలుపు ఒక్కసారి ఆలోచన చేద్దాం మిత్రమా. ఈ బిజినెస్ నీవు తప్పించుకున్నా, నేను తప్పించుకున్నా, ఎవరో చేస్తారు, సక్సెస్ అవుతారు, నో ప్రాబ్లం. నీవు నేను తప్పించుకున్నంత మాత్రాన ఈ లక్షలు అనే ఖర్చుల నుంచి మన పిల్లలు తప్పించుకుంటారా? అవకాశం ఉండి వాడుకోకుండా పోతే నీ పిల్లల పిల్లల పిల్లలకు పాపం చేసిపోయినాడు అవుతాం. ఎన్నోసార్లు తెచ్చుకున్నాం. మా తాత గట్ల వేసిండే గిట్లున్న కుట్టి, మా నాయన గట్ల వేసిండే గిట్లున్న కుట్టి. తెలిసో తెలియక వాళ్ళు తప్పు చేసిండ్రు, తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడితే తప్పే ఉందని గుర్తు చేస్తున్నా మిత్రమా. పిల్లలంటే గుర్తొస్తుంది. పిల్లలంటే గుర్తొస్తుంది. ఎంత బీదవాడైనా నాలాగా నా పిల్లలు బతకకూడదని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు. మంచి కాన్సెప్టే. ఉద్యోగాలు వస్తాయంటారు పిల్లలకు, గ్యారంటీ. కామన్లో ఫుల్ స్టాప్లు పెట్టుకోండి, రావు. నీ పిల్లలే కాదు, నా పిల్లలకు కూడా రావు. ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం, కాంపిటీషన్ ప్రపంచం. మొన్న కానిస్టేబుల్ పోస్టు, ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్టులు పడితే డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీ చేసిన వాళ్ళు వచ్చారు బయట ఉద్యోగాలు దొరకక. మరి నీకే ఇంత టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు నీ బాబు పాపను ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, డిగ్రీ వచ్చే వరకు 25 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడున్న కాంపిటీషన్ 25 సంవత్సరాలకు పెరుగుతుందా తగ్గుతుందా? కాంపిటీషన్ పక్కన కంటే టెక్నాలజీలు పెరుగుతున్నాయి. మనుషులను పని లేని టెక్నాలజీలు. ఏం టెక్నాలజీ అంటే ఒకప్పుడు 200-300 మంది కూలీలు చేసిన పని ఒక జేసీబీ వచ్చి చేస్తుంది. అంటే 300-400 కూలీల పొట్టలు కొట్టింది ఓ యంత్రం వచ్చి, ఓ మిషన్ వచ్చి. కొన్ని 100,000 టైపు మిషన్లు చేసే పని కంప్యూటర్ చేస్తుంది. కొన్ని లక్షల కంప్యూటర్లు చేసే పని రోబోలు చేస్తున్నాయి. నా పిల్లల సర్టిఫికెట్ల కోసమే చదివిస్తున్నావు, జాబులు రావని నీకు ముందే అర్థమవుతుంది. కాబట్టి ఆస్తిని సంపాదించి పెడితే ఆయన బతుకుతారు కదా, ఎందుకు ట్రై చేయకూడదు అన్నది నా ప్రశ్న. చాలా మంది నా సబ్జెక్ట్ ఏంటంటే సెల్లు గెలుకుతారు. ఏమని గెలుకుతారంటే చిరంజీవి నా చిన్నామ కొడుకు అంటే బాగుండే, ఐశ్వర్యరాయ్ నా అత్త కూతురు అంటే బాగుండే అని కలలు కాని బదులు నీ ఇంటికి చిరంజీవి నీవే ఎందుకు కాకూడదు అన్నది నా ప్రశ్న. చిరంజీవి అంటే సినిమా రంగం నుంచి కదా పైకి వచ్చాడు. బాలకృష్ణ పైకి వచ్చిందంటే బ్యాక్ సపోర్ట్ ఆయనవాడు, నాగార్జున కోళ్ళు ఆయనవాడు, వెంకటేష్ కోళ్ళు ఆయనవాడు, మహేష్ బాబు కోళ్ళు ఆయనవాడు. చిరంజీవి ఒక్కడే స్వయం కృషితోటి పైకి వచ్చి సక్సెస్ కావడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళ వంశమే మారిపోయింది. మీద వాళ్ళ ఇంట్లో లేకుండా వెళ్ళిపోయారు. అన్న పిల్లలు, అక్క పిల్లలు, బావ పిల్లలు, బామాడి పిల్లలు, ఎవరు పుట్టిన వాళ్ళ వంశంలో ఆడపిల్లలు పుడితే హీరోయిన్ అవుతారు, మగ పిల్లలు పడితే హీరో అవుతారు, అట్లీస్ట్ యాంకర్ సదన్ అవుతారు. నా పిల్లగాడు ఇన్కమ్ సంపాదిస్తే హీరోయిన్లో కాకపోవచ్చేమో కానీ హీరోయిన్ లాగా బతుకుతారని గుర్తు చేస్తున్నా. ఆ రోజు చిరంజీవిని ప్రూవ్ చేసుకోవడానికి ఆ దేవుడు సినిమా అవకాశం ఇస్తే అదే దేవుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఏడియంగా సరే అవకాశం ఇచ్చాడు. ఎందుకు వాడుకోవద్దు అన్నది నా ప్రశ్న మిత్రమా. ఒక్కసారి గుర్తు చేసుకో మిత్రమా. ఎన్ని రోజులు ఇలా బతకాలనుకుంటున్నాం, ఎంతకాలం ఇలా ఉండాలనుకుంటున్నాం, ఎవరు చెప్తే మారుతాం. లాస్ట్ 2 నిమిషాల క్లోజ్ చేస్తాం. ఇక్కడ